వచనం నుండి చదవగా విందాం. మనము దేవుని పిల్లలమని పిలవబడినట్లు ఈ హేతువు చేత లోకము మనలను ఎరుగదు. ఏలయనగా అది ఆయనను ఎరగలేదు. ప్రియులారా, ఇప్పుడు మనము దేవుని పిల్లలమై ఉన్నాము. మనం ఇక ఏమవుదుమోనని ప్రత్యక్షపరచబడలేదు గాని ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్టుగానే ఆయనను చూడాలి గనుక ఆయనను పోలి ఉందుమని ఎరుగుదుము. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయనను పోలి ఉందుము. ఆయన ఉన్నట్టుగానే ఆయనను పోలి ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. వాక్యం చెప్తుంది, ఆయన ఎలా అయితే ఉన్నాడో మనమును కూడా అలాగుననే ఉండాలని వాక్యం స్పష్టంగా సెలవిస్తా ఉంది. ప్రభునందు ప్రియులారా, ఆయన ఎలా ఉన్నాడు, ఎలా ఉండమని చెప్పాడు? మొదటిదిగా మనం ధ్యానం చేసాం, నేను పరిశుద్ధులను గనుక మీరును పరిశుద్ధులై ఉండాలని వాక్యం చెప్పింది. రెండవది, నేను ప్రత్యేకమైన వాడిని. హెబ్రీయులకు రాసిన పత్రికలో దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది, ఆయన ప్రత్యేకంగా ఉన్నాడంట. పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడని పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్ వాక్యం స్పష్టంగా తేటగా మనకి తెలియపరుచుచూ ఉన్నది. ప్రభునందు ప్రియులారా, ఆయన ప్రత్యేకముగా ఉన్నట్టుగా మనమును కూడా ప్రత్యేకముగా ఉండాలని. దేని నుండి ప్రత్యేకం? లోకములో నుండి, ఈ లోక మూల పాఠముల్లో నుండి, ఈ లోక ఆచారములు, పద్ధతులు, ఈ లోకములో ఉన్నటువంటివి ఏవైతే ఉన్నాయో ఈ లోక సంబంధమైనటువంటివి కాదు క్రైస్తవుడు అనుసరించి నడవవలసినది. దేవుని యొక్క వాక్యం చెప్పినట్టుగా దేవుడు కొన్ని కట్టడలు, కొన్ని నియమాలు, కొన్ని విధులు దేవుని పిల్లలమైనటువంటి మనకి ఆయన అనుగ్రహించాడు. మనకు ఆధారం ఏంటంటే దేవుని వాక్యమే. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనకి కడవరకు నడిపించేది దేవుని వాక్యమే. కనుక దేవుని వాక్యాన్ని బట్టి మనం ఏం చేయాలి అంటే మన జీవితాలను మనం కట్టుకోవాలి. దేవుని వాక్య ప్రకారంగానే మనం నడవాలి. దేవుని వాక్యం ఏం చెప్తుందో ఆ రీతికి మనం చేయగలిగితే తప్పక మనం ఆయనను పోలిన వారిగా మనం ఉండటానికి అవకాశం ఉంటుంది. దేవునికి స్తోత్రం. అందుకని అపోస్తలులు కూడా వారు సువార్తను ప్రారంభించినటువంటి తొలి దినాల్లో వారు లోకానికి చెప్పినటువంటి మాట, మీరు మూర్ఖులు ఈ తరానికి వేరై ఉండండి. ఈనాడు మన అనేకమైనటువంటి విషయాలు 2-3 వారాలు బట్టి మనం ఈ ప్రత్యేకంగా ఉండుట దానిని గురించినటువంటి విషయాల్ని మనం ధ్యానం చేస్తాం. నిర్గమకాండములో మనం చూస్తే, మనం చదవద్దు, ఒకసారి జ్ఞాపకం చేసుకుంటూ ముందుకు వెళ్తాను. ప్రభు చెప్పాడు, ఫరోతో అనుమని చెప్పాడు, ఏమన్నాడంటే, నీ జనులలో నుండి నా ప్రజలను, నా జనులను ప్రత్యేక పరుస్తాను అన్నాడు. తర్వాత అదే నిర్గమకాండంలో అంటాడు, నా జనులను ప్రత్యేకించిన వారిగా వారిని చేస్తానని దేవుడు చెప్పాడు. కనుక లోకములో నుండి దేవుడు తన ప్రజలను ఏం చేశాడంటే ప్రత్యేకపరిచాడు. కనుక ప్రత్యేకపరచబడినటువంటి వారి యొక్క విధి విధానాలన్నీ కూడా ప్రత్యేకంగానే ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. లోకములో నుండి ప్రత్యేకింపబడిన వారి యొక్క విధి విధానాలన్నీ కూడా ప్రత్యేకంగానే ఉండాలి. భౌతికమైనటువంటి రీతిలో మనం చూస్తే దేవుడు దేనితో ఐక్యత కలిగి ఉండమన్నాడో, దేనితో సమాధానం కలిగి ఉండమన్నాడో, దేనిని ప్రేమించమన్నాడో ఇవన్నీ కూడా పత్రికల్లో మనకు క్లియర్గా రాసి పెట్టబడి ఉన్నాయి. భక్తుడైన పౌలు ద్వారా దేవుడు కొన్ని మర్మాలని బయలుపరిచాడు. ప్రభునందు ప్రియులారా, దేవుని యొక్క వాక్యాన్ని మనం గమనిస్తే దేవుని యొక్క వాక్యం చెప్తుంది కదా, క్రీస్తుని పోలిన వారిగా మనం ఉండాలని, ఆయన వలె మనం మారాలి అని, ఆయన వలె నడుచుకోవాలని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. కనుక ఇప్పుడు మనం లోకములో నుండి మనం వేరు చేయబడ్డాం. పాత నిబంధనలో మన పితరులు వేరు చేయబడ్డారు, మనం తెలుసుకున్నాం కొన్ని విషయాలు. ఇప్పుడు మనం యేసు రక్తము చేత కడగబడిన వారమై
దేవుని యొక్క అనాది కాల సంకల్పంలోనే మనలను దేవుడు ఏర్పాటు చేసుకొని, ఫిలిప్పీయులు రాసిన పత్రికలో మనం చదువుకుంటాం కదా, ఎఫెసీయులు రాసిన పత్రికలో 1వ అధ్యాయంలో, ఆయన జగత్ పునాది వేయబడక మునిపే మనలను క్రీస్తులో మనలను ఏర్పాటు చేసుకున్నాడు. ఒకసారి ఆ మాట చదువుదామా? వాక్యాన్ని బట్టి మనం బలం తెచ్చుకుందాం. వాక్యమే మనకి బలం కదా. వాక్యాన్ని బట్టి చదువుదాం ఒకసారి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 4వ వాక్యం. కీర్తి కలుగునట్లు దయా సంకల్పము చొప్పున చూడండి, మనలను దేవుడు ముందుగా తన కోసం ఏం చేసుకున్నాడు? ఆయన నిర్ణయించుకున్నాడు. మనము తన ఎదుట పరిశుద్ధులమును ప్రత్యేకమైన వారిగా నిర్దోషులముగాను ఉండవలనని జగత్ పునాది వేయబడక మునిపే ప్రేమ చేత క్రీస్తులో మనలను ఏర్పాటు చేసుకున్నాడు. చప్పలు కొడుతూ యేసయ్యకే మహిమ చెల్లించండి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. దీన్ని బట్టి కదా మనం దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. మనం ఏం చేయబడ్డామంట? అనాది కాల సంకల్పంలోనే జగత్ పునాది వేయబడక మునిపే క్రీస్తులో ఆయన మనలను నిర్ణయించుకున్నాడంట. నిర్ణయించుకొని ఎవరి కొరకు నిర్ణయించుకున్నాడు? ఆయన కొరకు. ప్రైజ్ ద లార్డ్. ఎంత చక్కని మాట అండి అది. ఓ పాట ఏదో ఉంది కదా, నేను నీ వాడను నీవు నా వాడు, ఏదో పాట ఉంది, మంచిది పాట. చాలు, దేవునికి స్తోత్రం కలుగును. మనం ఆయన వారిగా ఉండటానికి లోకములో నుండి ఆయన అనాది కాల సంకల్పము చొప్పున మనలను ప్రత్యేకపరుచుకున్నది, ఏర్పాటు చేసుకున్నది దేని కొరకంటే దేవుని పిల్లలుగా ఉండుట కొరకు. ఆ మాట ఉంటుంది. మరొక్కసారి ఆ మాటను అదే చదువుదాం ఒకసారి. ఇట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై మనలను ముందుగా నిర్ణయించుకున్నాడు. దేవుడు నిర్ణయించిన నిర్ణయములో నీవు ఉన్నావు, నేను ఉన్నాను. స్తోత్రం. నిర్ణయించుకున్న దానిలో కొంతమంది చూసారా, ప్రత్యేకమైన వారుగా ఉంటారు కదా. కొన్ని ప్రాంతాల్లో, కొన్ని స్థలాల్లో కొంతమందిని ఏర్పాటు చేసుకుంటారు. అలా ఏర్పాటు చేసుకున్నప్పుడు అనేక మంది ప్రజల్లో నుండి, ఇదిగో నీవులే నీవులే నీవులే, మీరు ప్రత్యేకింపబడిన వారు, మీరు ముందుగుండా నిర్ణయించబడిన వారు, మీరు ఏర్పాటు చేయబడిన వారు అంటే ఆ వ్యక్తులకి ఎంత సంతోషంగా ఉంటుంది. నా పక్కన ఉన్నటువంటి వ్యక్తిని పిలవలేదు, నన్ను ఏర్పాటు చేసుకున్నాడు తన కుమారులుగా ఉండటానికి, ఆ పనిని నిర్వర్తించటానికి, తన వారసత్వాన్ని నాకు ఇవ్వటానికి, తన స్వాస్యాన్ని నేను అనుభవించటానికి దేవుడు ఈ లోకంలో నుండి నన్ను ప్రత్యేకపరుచుకున్నాడని నిజంగా మన ప్రాణము ఉప్పొంగిపోవాలి, మన హృదయము ఉప్పొంగిపోవాలి, మన ప్రాణములు తెప్పరిల్లిపోవాలి. దేవునికి స్తోత్రం. ఇది ఎంతో సంతోషకరమైన మాట. ఆ మాటలు అందుకనే అన్నాడు, మీరు ఆనందించుచు దివారాత్రములు దేవుని వాక్యమును ధ్యానం చేయాలని. ఆ మాటలు మనం ధ్యానం చేస్తుండేటప్పుడు హృదయము క్రొవ్విన దూడ గెంతులు వేసినట్లుగా గంతులు వేస్తూ ఉంటుంటది మన హృదయంలో. అది చాలా సంతోషకరమైనటువంటి మాట, విలువైనటువంటి మాట. ₹1,00,00,000 కంటే విలువైన మాట అండి అది. మనం ఎవరి కొరకు నిర్ణయించబడ్డాం? దేవుని కొరకు, దేవుని కుమారులుగా మనలను స్వీకరించుకోవడానికి దేవుడు ఏం చేశాడు? మనలను నిర్ణయించాడంట. ఎప్పుడు నిర్ణయించుకున్నాడు? అందుకోసమని మనం ఆయన నిర్ణయములో, ఆయన దయా సంకల్పము చొప్పున ఆయన దయలో మనం ఉన్నాం గనుక లోకములో ఉన్నటువంటి గనులు, మేధావులు, అనేకమైనటువంటి పలుకుబడి కలిగినటువంటి వారు, విద్యావేత్తలు, జ్ఞానము కలిగిన వారు, ధన సంపన్నులు అనేక మంది ఉన్నారు. కానీ ఎన్నిక లేనటువంటి మనము ఎందుకు నిర్ణయించబడ్డాం? ఏంటి మనలో దేవుడు చూశాడు? వారికి లేని గొప్ప రక్షణ, వారికి లేని దేవుని ఆత్మ, వారికి లేనటువంటి దేవుని కృపావరాలు, ఇవన్నీ కూడా నిర్ణయించబడినటువంటి నీకు నాకు దేవుడు సిద్ధపరిచి ఇచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును. హల్లెలూయా.
ఇది ఎంత గొప్ప భాగ్యం ఇది. అందుకే వాక్యం చెప్తా ఉంది, తన కుమారులుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని. ఎందుకు నిర్ణయించుకున్నాడంటే మనము ఆయన ఎదుట పరిశుద్ధులుగా నిలవాలని, నిర్దోషులుగా ఉండాలని. జగత్ పునాది వేయబడక మునిపే యేసయ్య తన ప్రేమ చేత క్రీస్తు ద్వారా మనలను ఆయన కొరకు ఏర్పాటు చేసుకున్నాడు. అంటే యేసుప్రభు వచ్చి ఈ లోకానికి రావటమును బట్టి తన ప్రేమ వెల్లడి చేశాడు. యోహాను సువార్త 3:16 మనం చదువుకుంటాం కదా, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా తన అద్వితీయ కుమారుని యందు విశ్వాసం ఉంచిన వాడు నశింపక నిత్య జీవము పొందినట్లుగా ఆ కుమారుడైన యేసుక్రీస్తును మన కొరకు అనుగ్రహించాడు. ఇందులో దేవుని ప్రేమ ఉంది. అర్థమవుతుందా? మనం నశించిపోతున్నాం, నరకానికి వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉన్నాం. మన దోషములను బట్టి, మన పాపములను బట్టి, మన అతిక్రమములను బట్టి, మన దోషమును బట్టి, మన వ్యతిరేకమైన జీవితమును బట్టి, ఆయాసకరమైనటువంటి బ్రతుకులను బట్టి, పాప క్షమాపణ లేక నశించి నరకానికి వెళ్ళిపోతున్నటువంటి మనలను చూచిన దేవుడు తన ప్రియ కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువుని ఈ లోకానికి పంపించుటలో దేవునికి మన మీద అపారమైనటువంటి ప్రేమ ఉందని రుజువు చేశాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒక్కగానొక్క కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువుని అద్వితీయ కుమారునిగా, కృపా సత్య సంపూర్ణునిగా ఈ లోకానికి పంపి మనందరి సర్వలోక మానవుల యొక్క పాపముల కొరకు ఆయన మరణించి సమాధి చేయబడి ఆయన రక్తాన్ని చిందించి పాపపు ముళ్ళును విరిచి మరణాన్ని జయించి తిరిగి లేచిన మహాదేవుడు యేసయ్య. స్తోత్రం కలుగును గాక. ప్రభునందు ప్రియులరా, యేసు ప్రభు వారి లోకానికి వచ్చి తన ప్రాణమును పెట్టి మనల్ని విమోచించుటలో ఆయన ప్రేమ కనబడతా ఉంది. ప్రేమ లేకుండా ఏ వ్యక్తి కూడా ఇతరుల పట్ల ఏది కూడా చేయలేడు. ఈ లోక ప్రేమలో మనం చూస్తాం కదా, నీ కొరకు ప్రాణం పెట్టేస్తానని. కొంతమంది ప్రేమను గురించి నేను చచ్చిపోతానని చచ్చిపోయి మందులు తాగేసి చచ్చిపోయి ఉరిలేసేసుకొని ట్రైన్ల కింద బుర్రలు పెట్టేసి, బస్సుల కింద బుర్రలు పెట్టేసి కదా వారి జీవితాలను నాశనం చేసుకున్నటువంటి సందర్భాలు ఉన్నాయి. వెళ్ళి సముద్రంలో దూకేసి, ఇప్పుడు తక్కువైపోయి, ఎందుకంటే ఆడవాళ్ళ మొగలు తిరిగి చంపేస్తున్నారు కదా, ఇప్పుడు తక్కువైపోయి. ఎందులో బాబు చేసుకున్నా మనల్ని చంపేస్తుంది, అది చేసుకోకుండా ఉండడం మంచిదని అనుకుంటున్నారేమో. అప్పుడైతే వెళ్ళిపోయి నేను చచ్చిపోతాను, ఎక్కువగా మగవాళ్ళే చచ్చిపోతుండే పాపం. ఆవిడ మాత్రం ఒక ఏడు చేసి మళ్ళీ పెళ్లి చేసుకొని హ్యాపీగా ఉంటుంది కదా. మగవాళ్ళు వెళ్ళి పడిపోయి చచ్చిపోతున్నారు. ఇప్పుడు పెళ్లి చేసుకున్న తర్వాత కూడా కుట్రల పని చంపేస్తున్నారంట. ఇప్పుడు న్యూస్ అంతా అదే కదా. ఎంత భయంకరంగా మారిపోతున్నాయి దినాలు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇదంతా ఏంటి? ఇది లోక ప్రేమ. ఇది దీనివల్ల ఏ ప్రయోజనం లేదు, ఏ ప్రయోజనం లేదు. చాలా మంది చేతులు కాళ్ళు చూస్తుంటే నీకోసమే కోసేసుకున్నాను. ఎందుకు కోసుకోవడం? నువ్వు రక్తం చిందించడం వలన నీకు పరలోకం లేదు, పాప క్షమాపణ లేదు. యేసు రక్తం వలన మాత్రమే మానవునికి పాప క్షమాపణ. మానవుడు నీతిమంతుడిగా మార్చేది యేసు రక్తమే. రక్తమే విలువైనది, యేసుని రక్తమే విలువైనది. రక్తమే విలువైనది, యేసుని రక్తమే విలువైనది. అమూల్యమైనది, పరిశుద్ధమైనది, కలంకమే లేనిది యేసు రక్తము. కలంకమే లేనిది యేసు రక్తము. హల్లెలూయా. ఎక్కడ చూస్తున్నా కొంతమందిని చూస్తుండేటప్పుడు వాళ్ళని అడుగుతూ ఉంటుంటే, సాక్ష్యాలు అడుగుతూ ఉంటుంటే, వారి దగ్గర కూడా సాక్ష్యాలు ఉంటాయి. ఏంటమ్మా, ఏంటి మీ చేతికి ఏంటి ఎలాగున్నాయి, మీ కాలుకి ఏంటి ఎలాగున్నాయి, ఏంటి పరిస్థితి అంటే, ఒకనొకప్పుడండి అప్పుడు ఇలాగా, అయ్యయ్యో ఎంత త్యాగం చేస్తావు, ఎంత ప్రేమ, ఎంత ప్రేమ. ఒక వ్యక్తిని రక్షించడానికి నీ కాళ్ళు చేతులు కోసుకొని, నీ తల బద్దలు కొట్టుకొని,
ట్రైన్ కింద బలి అర్పించబడి, బస్సుల కింద బలి అర్పించబడి, దసరాకి కోలు కోస్తారు కదా, అలా వీళ్ళెళ్ళి ఈ లోక ప్రేమను బట్టి. ప్రభునందు ప్రియులారా, మానవుడు కార్చినటువంటి రక్తమును బట్టి పాపక్షమాపణ లేదు. వాక్యం చెప్తుంది, కోళ్ళ యొక్కయు గొర్రెల యొక్కయు ఎడ్ల యొక్కయు రక్తమును బట్టి మానవునికి పాప క్షమాపణ లేదు. హెబ్రీయులకు రాసిన పత్రికల భక్తుడు పౌలు భక్తుడు రాసినటువంటి మాటలు. మరి ఎవరు అర్పించాలండి అంటే, నిర్దోషమైన వాడు, నిష్కలంకమైనటువంటి వాడు, ఏ పాపము లేనటువంటి వాడు రక్తము చిందించబడితేనే మానవునికి పాప క్షమాపణ. మరి పాపము లేనివాడు, నిర్దోషి అయినవాడు, కలంకము లేనివాడు, ఏ మచ్చ డాగు కలంకము లేనివాడు ఎవరున్నారు అంటే అది ప్రభు అయిన యేసుక్రీస్తు వారే. ఆయన జన్మలో పరిశుద్ధత ఉన్నది. ఆయన జీవించిన జీవిత కాలంలో 33.5 సంవత్సరాల జీవితాన్ని గమనించిన సామాన్యమైన వ్యక్తి చెప్తే, ఒకవేళ లెక్కలోనికి తీసుకోకపోదునేమో, అది ఒక పేతురో, లేకపోతే ఆయనతో కలిసి జీవించినటువంటి పేతురో, యోహానో, యాకోబో, లేకపోతే కొద్దిమంది మేలు పొందుకున్న వారు చెబితే, వాళ్ళ దగ్గర మేలు పొందుకున్నారు కాబట్టి యేసు ప్రభుని గురించి ఏదో పాపం లేనోడండి, గొప్పోడండి అని చెప్పేస్తున్నారు అనుకోవడానికి. ఏ సంబంధము లేనటువంటి వాడు, ఒక రాజ్యానికి రాజుగా ఉన్నటువంటి వాడే ఆయనను గమనించి, ఆయనను పరీక్షించి, పరిశీలన చేసి ఆయన చెప్పిన స్టేట్మెంట్ ఏంటంటే, యేసునందు నాకు ఏ దోషమును కూడా కనబడటము లేదు అన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన దోషము లేనివాడు, ఆయన పాపము లేనివాడు, ఆయన నిష్కలంకమైనటువంటి వాడు, యథార్థవంతుడు, నీతిమంతుడని ఒక రాజే సాక్ష్యం ఇచ్చాడు. కాబట్టి ఈరోజు మనం నమ్మాలా. దేవునికి స్తోత్రం కలుగును. సంబంధం లేనోడు, ఎందుకంటే సామాన్యుడి మాట అయితే ఒకవేళ మనం కొట్టివేసేస్తాం, కానీ ఒక ప్రసిద్ధి చెందిన వాడు, ఒక రాజ్యానికి రాజు పరీక్షించి పరిశీలన చేసి యేసు పరిశుద్ధుడని తేల్చేశాడు. అటువంటి పరిశుద్ధుడైన యేసు రక్తము కార్చుట వలన మాత్రమే సర్వ మానవాళి యొక్క పాపములకి పాప క్షమాపణ కలిగింది. మన పాపముల చేత, అపరాధముల చేత చచ్చిన వారమై ఉంటుండగా ఆ యేసు రక్తము, అమూల్యమైన నిష్కలంకమైన ఆ గొర్రె పిల్ల రక్తము కార్చుట వలన మనకు విమోచన దొరికింది. దేవునికి స్తోత్రం. కనుక ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే, మన జీవిత కాలంలో, మనం బ్రతుకున్న దినాల్లో ఆయన వలె మారుటకు మనం ఏం చేయాలి? ప్రయాసపడాలి. ఆయనలా మారటం అనేది, ఆయనను పోలి నడుచుకోవటం అనేది అంత తేలికైనటువంటి విషయం కాదు. అందుకోసమనే మనం బలహీనులమని దేవుడు ఎంచి, మనుషుడు బలహీనుడు గనుక, కొన్ని శోధనలు జయించలేని పరిస్థితుల్లో ఉంటాడు గనుక ప్రభు ఏం చేశాడంటే, తన ఆత్మ అయినటువంటి పరిశుద్ధాత్మను మనకి తోడుగా ఉంచి ఆయన పరలోకానికి ఆరోహణుడు వెళ్ళిపోయాడు. ఇప్పుడు మనలో ఉన్నది ఏంటంటే, ఆయన విడిచి వెళ్ళినటువంటి ఆయన ఆత్మ. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ పరిశుద్ధాత్మను దేవుడు మనకి తోడుగా వచ్చాడు. పరిశుద్ధాత్మ మనతో ఉండటమును బట్టి మనం ఏం చేస్తామంటే, ఒక క్రమమైన మార్గంలో నడవటానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకి సహాయం చేస్తాడు. మన బలహీనతలను చూచి మన పక్షమున తానే ఉచ్చరింప సఖ్యము కాని మూలుగులతో విజ్ఞాపన చేయుచున్న దేవుడు ఎంత ప్రేమను కలిగి ఉన్నాడు చూడండి. మనలను ఒంటరివానిగా విడిచిపెట్టలేదు. ఆయన పరలోకానికి వెళుతూ మన కొరకు, మనకి తోడుగా ఉండటం కొరకు, ఎప్పటి వరకు? యుగ సమాప్తి వరకు. నీవు ఈ లోకాన్ని విడిచిపెట్టినంత వరకు, ఈ యుగమంతా కూడా సమాప్తం అయిపోయినంత వరకు కూడా నిన్ను విడిచిపెట్టని దేవుని ఆత్మను, పరిశుద్ధ ఆత్మను దేవుడు మన కొరకు విడిచి వెళ్ళాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అదే మాట చెప్పాడు భక్తులైనటువంటి తన శిష్యులకి. ఏమన్నాడంటే, నేను వెళ్ళుట మంచిది, వేరొక ఆదరణకర్తని నేను మీ వద్దకు పంపిస్తున్నాను అన్నాడు. ఈనాడు మనం కొన్ని సందర్భాల్లో మనుషులం గనుక కొన్ని సందర్భాల్లో ప్రతికూలమైన పరిస్థితులు వచ్చినప్పుడు మన హృదయం కఠినంగా ఉన్నట్టుగా ఉంటది కదా, మనం ధైర్యంతో నింపబడిన వారిగా ఉంటాం కదా. ఇవన్నీ ఎలా సాధ్యం? నేనంటాను, నీ గుండె ధైర్యం కాదు, పరిశుద్ధాత్మని యొక్క ఆదరణ,
పరిశుద్ధాత్మ దేవుని యొక్క ధైర్యమే నిన్ను ధైర్యవంతునిగా నిలవబెడతా ఉంది, ఆదరించి శక్తివంతునిగా నిలవబెడతా ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. కనుక దేవుని ఆత్మచేత నింపబడితే, దేవుని ఆత్మచేత నడిపించబడితే అది మనకి మేలా కీడా? మేలా కీడా? మేలా. చూసారా, డౌట్ వచ్చింది మీకు. మేలా కీలా అంటే ఏంటి, ఏం చెప్పాలరా బాబు అని ఆలోచిస్తున్నారు. దేవుని ఆత్మ మీతో ఉంటే కీడు జరుగుతుందా? మేలు జరుగుతుంది. హల్లెలూయా. నువ్వు ఆదరించబడతావు. నువ్వు ధైర్యం తెచ్చుకొని నీ జీవిత యాత్రలో కొనసాగించడానికి దేవుని ఆత్మ సహాయపడుతుంది. అంత మాత్రమే కాదు, దేవుని ఆత్మ చేత ఎందరు నడిపించబడుదురో వారు దేవుని కుమారులు అవుతారని దేవుని యొక్క వాక్యం చెప్తా ఉంది. కనుక దేవుని ఆత్మ మనందరికీ అవసరమై ఉన్నది. దేవునికి స్తోత్రం. పరిశుద్ధాత్మ దేవుడు నువ్వు రమ్మంటే రావడానికి, వెళ్ళిపోమంటే వెళ్ళిపోవడం నీ చుట్టమేం కాదు ఆయన. అది భాగ్యం, అది భాగ్యం, అది ఒక వరం. దేవునికి స్తోత్రం కలుగునుగా. నాకు అప్పుడే వద్దండి పరిశుద్ధ. నేను థామస్ గారి దగ్గర ట్రైనింగ్లో ఉండేటప్పుడు అప్పటికి ఇంకా పరిశుద్ధాత్మను పొందుకోలేదు. 2009 ఆ టైంలో కొత్తగా ఇంకా నూతన పరచబడతా ఉన్నాను. దేవుళ్ళు ఎదుగుతూ ఉన్నటువంటి సమయం. నన్ను నేనుగా సరి చేసుకుంటూ అన్ని విషయాలని పక్కన పెడుతూ దేవునితో సహవాసం చేయటం ప్రారంభించుతున్నటువంటి తొలి దినాలు. అటువంటి సమయంలో దేవుని సన్నిధిలో ఎదుగుతున్నప్పుడు దేవుని ఆత్మను పొందుకోవాలనే ఆశ, పరిశుద్ధాత్మతో నింపబడాలనే ఆశ, దాని నిమిత్తమే ప్రార్థన చేస్తున్నప్పుడు చాలా మంది ఇలా రౌండ్గా ప్రార్థన చేస్తున్నాం. పరిశుద్ధాత్మ పొందుకున్న వాళ్ళు ఉన్నారు, పొందుకోలేని వారు ఉన్నారు. అందరిని కలిపి చేతులు పట్టుకొని ఏక మనసుతో మా నోట ఒకటే స్తుతి స్తోత్రమే, మరొక ప్రార్థన లేదు. ప్రభా నీ ఆత్మతో నింపోయా, నీ ఆత్మతో నింపోయా ప్రార్థన చేస్తూ ఉన్నాం అని దేవునికి స్తోత్రాలు చెప్తా ఉన్నాం. స్తోత్రం స్తోత్రం స్తోత్రం, స్తుతి 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 స్తోత్రం అని అదే ఒకటే మాట ప్రార్థన చేస్తూ ఉంటుంటే కొంతమంది ఒక్కొక్కరుగా దేవుని ఆత్మ చేత దర్శింపబడుతూ, మిగతా వారు కొంతమంది ఆత్మ పొందుకున్న వారి యొక్క మంట రగులుకుంటూ, కొద్దిమంది తాకబడుతూ దేవుని ఆత్మ చేత నింపబడతా ఉన్నారు. అలా పొందుకున్నటువంటి అనుభవం కలిగిన వాడిని. ప్రభునందు ప్రియులారా, నా పక్కన ఉన్నటువంటి ఒక క్రీస్తు సంఘంలో ఉన్నటువంటి ఒక వ్యక్తి, ఒక సేవకుడు వచ్చి ఈ ఆత్మని పొందుకోకూడదు, ఇలా గెంతుకొని వెళ్ళిపోతారు, ఎగురుకొని వెళ్ళిపోతారు, నేను ఉండకూడదని చెప్పి ఇలాగే స్తోత్రం స్తోత్రం అనుకుంటున్నాడు పక్కనే. తర్వాత సాక్ష్యం చెప్పాడు ఆయన, నేను కామెడీగా చెప్పటం లేదు, అలాగ అనుకున్నాడు ఆయన. స్తోత్రం స్తోత్రం అని చలనము లేకుండా నిర్జీవముగా. ఎందుకంటే మనం విమర్శించడం అని కాదు, కానీ క్రీస్తు సంఘంలో చప్పట్లు కొట్టకూడదని, వాయిద్యాలు వాయించకూడదని, మౌనంగా ఉండి పాటలు పాడాలని అని కొన్ని పద్ధతులు ఉంటాయి వాళ్ళకి. ఆయన ఆ అనుభవంలో నుండి వచ్చాడు కనుక అదే రీతిగా ఆయన కూడా ఏమనుకున్నాడంటే, నేను కదలకూడదు అంటే సచ్చిన పావులాగా అలాగ ఉండాలనుకున్నాడేమో. దేవుని ఆత్మ ఊరుకోదు కదా, మనం ఏదొద్దు అనుకుంటామో అదే ఇస్తుంది. గెంతకూడదు అనుకున్నాడంట. ఎగిరికొని వెళ్ళిపోతున్నారు ఏంటి అనుకున్నాడంట. నా పక్కనే ఉన్నాడు ఆయన, అందరు చేతులు పట్టుకుని ఉన్నాం కదా. మీరు చెప్తే నమ్మరు, ఒక చెయ్యలుగా వదిలేశాడు అన్నాడు. ఒకసారి గిర్రమని తిరిగి కళ్ళిప్పి చూసేసరికి అవతలకి ఎగిరిపోయాడు. దెబ్బేం తగలలేదులేండి, గిర్రమ తిరిగాడు అంతే. గజ 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 వణికిపోతున్నాడు దేవుని ఆత్మచేత నింపబడి. నేను అనుకున్నాను ఇలా ఉండకూడదు అనుకున్నాను, కానీ దేవుని ఆత్మ యొక్క ప్రభావం ఏంటో, శక్తి ఏంటో నేను రుచి చూచాను అని ఆ రోజు నుంచి అన్య భాషల్లో ప్రార్థించడం మొదలు పెట్టడం, ఆ మళ్ళీ నూతన అనుభవంలోనికి వచ్చేసాడు. ఇంతవరకు నేను నిర్జీవంగా ఉన్నాను, జీవం లేని వ్యక్తిగా ఉన్నాను, అయ్యో ఇందులో గొప్ప శక్తి ఉంది, ఇందులో గొప్ప ప్రభావం ఉందని పరిశుద్ధాత్మ తాకిడి అనుభవించి ఆత్మచేత నింపబడి ఇక అక్కడ ఉన్న దినాలన్నీ కూడా ఆత్మతో ఆనందిస్తూ అన్య భాషల్లో ప్రభుని ప్రార్థన చేస్తూ ఎంతో సంతోషంగా గడిపాడు. మనం చాలా మంది అనుకుంటారు ఇలా మోకరించగానే కమాన్ పరిశుద్ధాత్మ ప్లీజ్ కమ్ అనగానే వచ్చేయడానికి నువ్వు ఎప్పుడు పిలుస్తావో అని చూసుకొని ఉంటాడు. అలాగా పిలుస్తున్నావు, వద్దు అప్పుడు వద్దు, నువ్వు 2 రోజుల తర్వాత వద్దు, కానీ బాయ్ బాయ్ ప్లీజ్ వెయిట్ హోలీ స్పిరిట్ ప్లీజ్ అని అంటే ఆయన ఆగడానికి, నువ్వు రమ్మన్నప్పుడు వచ్చేయడానికి నీ చుట్టం ఏం కాదు ఆయన. అది పొందుకోవడానికి నా 10 దినాలు పట్టింది నాకు. అందరూ పొందేసుకుంటుంటే వేదన. స్త్రీకి వందనమా ఇప్పుడు ఏంటి పథకమా, తల్లికి వందనం తర్వాత ఇంకేదో వచ్చింది కదా, ప్రతి ఆడబిడ్డకు 15,000 రూపాయలు.
ఇప్పుడు ఆడవాళ్ళకి ఏదో 15,000 రూపాయలు ఇస్తారంట, గవర్నమెంట్ ప్రవేశపెట్టింది కదా కొన్ని పథకాలు. ఇప్పుడు ఒకరికి వచ్చి ఒకరికి రాలేదనుకోండి, ఎలాగుంటుంది? ఇప్పుడు పోనీ మన ముఖ్యమంత్రి గారే ప్రతి సంఘానికి, అయ్యా మీ సంఘంలో ఉన్న వాళ్ళకి డబ్బులు పంచండి ఆడవాళ్ళకంటే, సరేనయ్యా పంచుతాను నేను ఇవ్వండి అని చెప్పి మార్తంకి ఇచ్చి, గీతంకి ఇచ్చి, గౌరికి ఇచ్చి, కుమారికి ఇవ్వలేదు అనుకోండి, ఎలాగుంటుంది? మామూలుగా అలా దాటుకొని పక్కనే తన ఫ్రెండ్కి ఇచ్చేమనుకోండి, తర్వాత ఉషాకి ఇచ్చాం, పాపకి ఇవ్వలేదు. అలాగే ఇక్కడ ఉన్నటువంటి వారిలో ఒకరికి ఇచ్చి ఒకరికి ఇవ్వలేదు అనుకోండి, ఆడవాళ్ళకి ఎలాగుంటుంది మామూలుగా? అలాగా నాతో ఉన్నోళ్ళు పరిశుద్ధాత్మను పొందుకుంటుంటే హృదయం పీకేస్తుండేది. ప్రభా ఎందుకు వచ్చాను ఇక్కడికి? నేను పరిశుద్ధాత్మ పొందుకోకుండా నేను వెళ్ళను ఎక్కడి నుంచి. అది 30 రోజులు ట్రైనింగ్ అయిపోయినా పర్వాలేదు, అడిగేసి ఇక్కడ ఉండిపోతాను, నేను వెళ్ళను. ఎప్పుడెత్తావు అప్పుడే పొందుకొని వెళ్తాను అని అనుకున్నాను. మనుషులను నిశ్చయించుకున్నాను. 1 రోజు అయిపోయింది, 2వ రోజు అయిపోయింది, 3వ రోజు అయిపోయింది, 4వ రోజు అయిపోయింది. నిరుత్సాహం వస్తుంది. సమర్పించుకున్నాను, ఇంకా వెళ్ళాలనుకున్నాను ఒక పక్కని కోపంతో. కానీ మరో పక్కని మనకి రానట్టుగా ఉంది, 5 రోజులు అయిపోయింది, మనకి కష్టంరా బాబు అంటే వాళ్ళు టీచ్ చేస్తున్నారు. ఇంకా మీలో ఉన్నటువంటి అవిధేయత, పాపపు స్వభావము, ప్రతి వాటిని కూడా విడుదల చేసుకోండి, దేవుని దగ్గర ఒప్పుకొని విడిచిపెట్టండి అని ప్రతిదీ జ్ఞాపకం చేసుకొని ప్రార్థన చేసుకొని డెలివరెన్స్లు పెట్టారు. వాటన్నిటి నుండి విడుదల పొంది ప్రార్థన చేసుకొని 40 రోజులు ట్రైనింగ్లో 10వ రోజు ప్రభా అందరూ ప్రాసల్లో మాట్లాడుతున్నారయ్యా, ప్రార్థనలు చేస్తున్నారయ్యా, ఎంతో శక్తితో ఆనందిస్తూ ఉంటుంటే ఇప్పుడు ఎవరికి రాకపోతే ఏ గొడవ లేదు. 10 మందిలో 9 మందికి వచ్చి ఒకటి రాలేదనుకో, సేమ్ అయిపోతున్నాడు. మీరు ఎందుకు సేమ్ అవ్వట్లేదు తెలుసా? ఎవరికి సరిగ్గా రాలేదు కాబట్టి. అదే ఉన్నటువంటి వారందరిలో ఇద్దరికి రాకుండా మిగతా అందరూ భాషల్లో మాట్లాడుతూ ఆనందించారు అనుకోండి, ఆ ఉన్నోడికి ఎందుకు ఈ బతుకు అనిపించేస్తుంది. ఒకళ్ళకి అనిపించలేదంటే దేవునికి మహిమ కలుగుని కాక, ఆడికి వందనం చెప్పాలి, నీకు ఒక వందనం అయ్యా అని చెప్పి వందనాలు చెప్పాలి, ప్రేమ వందన. ఆ రోషం, ఆసక్తి వచ్చేమనగానే వచ్చి నేను అప్పుడే వద్దండి, నేను తర్వాత చూసుకుంటాను, ఇలా అనుకున్నాడంట. మొత్తం గాలి వచ్చి ఎగరగొట్టేసినట్టు ఎగిరిపోయాడు మనిషి. దేవుని ఆత్మచేత నింపబడ్డాడు, ఆత్మలో ఆనందించాడు. ప్రభునందు ప్రియులారా, మనకి ఆదరణకర్తగా ఉండటానికి, మనలను ధైర్యముతో నింపడానికి, కడ వరకు ఏది మంచో ఏది చెడో తెలుసుకొని నడిచి యేసులా మారటానికి దేవుడి ఆత్మ మనకి సహాయం చేస్తుంది. హల్లెలూయా. పాపాన్ని జయింపజేస్తుంది పరిశుద్ధాత్ముడు. వాక్యం చెప్తుంది కదా, ప్రేమయు శక్తియు ఇంద్రియ నిగ్రహము కలిగిన ఆత్మనే ఇచ్చెను గాని పిరికితనము కలిగిన ఆత్మనివ్వలేదు. ఈ పిరికితనం ఉన్నోడు, ప్రేమ లేనోడు, ఇంద్రియ నిగ్రహములను శక్తి కలిగి లేనివాడు దేవుని ఆత్మచేత నడిపించబడలేని వాడే. వాడికి నిగ్రహ శక్తి ఉండాల. ఇంద్రియ నిగ్రహములు అనగానే మనకు గుర్తొచ్చేది ఏంటి? పాపమే అనుకుంటాం కదా. ఇంద్రియ నిగ్రహములు అనగానే పాపములు జయించే శక్తి నాకు ఉంది కాబట్టి నేను పరిశుద్ధాత్మతో నింపబడ్డాను అని అనుకుంటాం. కానీ ఇంద్రియ నిగ్రహం, ఇంద్రియాలు అంటే ఏంటి? ఎన్ని ఉన్నాయి? ఏంటేంటి కదా. వాటి మీద నీకు నిగ్రహ శక్తి ఉందా? వాటి మీద నీకు నిగ్రహ శక్తి ఉందా? ఆలోచన చేయండి. మనం ఇంద్రియ నిగ్రహ శక్తిని దేవుడు ఇచ్చాడంటే పాపం చేయకుండా దేవుడు మనల్ని కాపాడుతాడనే ఒక్క మాటని మనం అనుకుంటాం. మీకు ఒక మాట, ఇంద్రియాలు ఉన్నాయి. ఎన్ని ఇంద్రియాలు ఉన్నాయి కదా? ఏంటేంటి అవి? చెవి, కళ్ళు, ముక్కు, నోరు, ఇవన్నీ కూడా ఏంటి? ఇంద్రియాలు. అంటే వీటి ద్వారా కూడా ఏమవుతుందంటే మనుషుడు అపవిత్రపరచబడతాడు. వీటి ద్వారానే మనుషుడు అపవిత్రపరచబడతాడు.
చూచుట వలన, వినుట వలన, మాట్లాడుట వలన, మాట్లాడకూడని వాటిని మాట్లాడుట వలన, ఉచ్చరింపకూడని వాటిని ఉచ్చరించుట వలన, వినకూడని వాటిని వినుట వలన, చూడకూడని వాటిని చూచుట వలన, తినకూడని వాటిని తినుట వలన అపవిత్రులైపోతారు. షద్రక్, మేషక్, అబేద్నెగో, దానియేలు వీరేం చేశారు? రాజు పెట్టినటువంటి భోజనమును మేము చేసి మమ్మును మేము అపవిత్రపరుచుకోము. తినుట వలన ఏం కలుగుతుంది? మాకు అపవిత్రత కలుగుతుంది. మేము తినం, మాకు అవసరం లేదు. రేపు నాటుకోళ్ళు, గొర్రెపోతులు పర్లేదు, మేము ముందే తీసిచ్చాం, నీకు ముందెత్తేటి వెనకెత్తేట్రా, నీ కేజీ కొనుక్కొని తెచ్చుకోగలిగే స్తోమత నాకు ఇచ్చాడ్రా దేవుడు, నాకు అవసరం లేదురా ఈరోజు అని చెప్పగలగాలి. ఇంద్రియ నిగ్రహణ శక్తి. ఏటనుకుంటున్నావు? కేజీ 800 ఉంది మటన్, తీసుకోవాలదా? అయిపోయిందే. బల్ల తీసుకుంటుండగా యోధాలో ఏం ప్రవేశించను? సాతానుడు ప్రవేశించాడంట. మీకు అర్థమైందా? వాక్యం చదువుకోండి కావలిస్తే. ప్రభు బల్ల ఇరిసిస్తున్నాడు, అందరికి, శిష్యులందరికి ఇస్తా ఉంటుంటే ఆయన ముక్క పుచ్చుకొని చుండగా అపవాది అతనిలో ప్రవేశించిందంట. అంటే ఆ టైంలో కూడా ఏం చేసింది? మోసపరిచేసింది. మరి అదే మోసపరిచేస్తే కేజీ మటన్కో 800కో ఓ నాటుకోడో పావు కేజీ ఇచ్చాడనో తినేసామనుకో, ఒక ముక్కలోనే అంత పవర్ అంటే కేజీ ముక్కలోని మొత్తం సేనాయి వచ్చేస్తుంది. యేసు రక్తమే చెయ్యి. హల్లెలూయా. ఇది ఆ రోజే ఉండాలా మనకి? ఏ రోజైనా మనం చేసుకోవచ్చు కదా, తినవచ్చు కదా. నీళ్ళు తెచ్చుకొని తిను, పర్వాలేదు. అంటే తినుట ద్వారా కూడా ఏమవుతుంది? అపవిత్రత. ఇంద్రియ నిగ్రహములు అలంకరించుకోవాలని, ఇతరులకు ఏదో చక్కగా కనబడడం కొరకు ఎన్నో రకాలుగా ప్రయత్నం చేయటం, ఇంద్రియ నిగ్రహాలు ఉంచుకోలేము. వీటన్నిటిని బట్టి మనం ఆలోచన చేస్తే ఈ ఆత్మ ఏం చేస్తుంది అంటే మనలను వైరాగ్యములోనికి నడిపిస్తుంది. ఆత్మ చేత నడిపించబడుతున్న వానికి లోకము మీద కానీ, లోక ఆశల మీద కానీ ఏ మాత్రము కూడా కోరిక ఉండదు. ఇంద్రియ నిగ్రహము కలిగిన శక్తి చేత నింపబడతాడు గనుక ఈ లోకములో ఉన్న వాటి మీద ఏ మాత్రము కూడా ఆశ ఉండదు. కనుక మనము లోకమునకు వేరైనటువంటి వారిగా ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. లోకమునకు వేరుగా ఉండాలని మనం చెప్పుకున్నాం కదా. ఈ లోకములో ఉన్నటువంటి మనము ఎలా జీవించాలి అంటే ఈ లోకం మంది కాదు. భక్తుడు రాశారు కదా, ఈ లోకం మాయరా గతించే ఛాయరా, ఈ లోకం మాయరా గతించే ఛాయరా. హల్లెలూయా. ఇక్కడ మనం కనుక మనం జ్ఞాపకం చేసుకోవాలి, ఈ లోకంలో జీవించుచున్నటువంటి మనము ఈ లోకంలో ఉండేటువంటి కోరికలను, ఆశలను జయించు వారిగా ఉండాలి అంటే దేవుని ఆత్మ సహాయం మనకు ఉండాలి. ఆత్మచేత నడిపించబడాలి, ఆత్మచేత నింపబడాలి. లేదంటే ప్రత్యేకంగా మనం బ్రతికేద్దాం అనుకుంటే బ్రతకలేము. దేవుని సహాయం మనకు కావాలి. ఎందుకంటే మనం మనుషులం కనుక మనం కొన్నిసార్లు తీర్మానాలు చేసుకుంటాం. ఎన్ని సంవత్సరాలు తీర్మానం చేసుకుని ఉండుంటావు? బైబిల్ చదువుతానను, సువార్త ప్రకటిస్తానను, ప్రార్థనలో ఉంటానను, ఉపవాసం చేస్తానను, ఇలా ఎన్నోసార్లు ప్రకటించుకుని ఉంటావు కదా. ఈ సంవత్సర కాలంలో, ఈ 9 నెలల్లో ఎంతకాలం జరిగించగలిగావు? మొదలెడతాం కూర్చొని, అది కన్నా 1, 2, 3 చదివిన తర్వాత అయిపోయింది, అలిసిపోతాం. మళ్ళీ 2వ రోజుకి 2 అధ్యాయాలు చదువుతావు, ఇంకా అంతే, మళ్ళీ సంవత్సరం ఎండింగే. ఈ సంవత్సరం అనుకున్నాను కానీ చదవలేకపోయాను, ప్రభువా నన్ను క్షమించు. కనుక మనం దేవుని సహాయాన్ని మనం పొందుకుంటే, ఆత్మ చేత మనం నడిపించబడితే తప్పక మనం దీవించబడతాం. క్రీస్తు స్వరూప్యంలోనికి మలచబడటానికి ఆయన కోరుకున్నట్టుగా, ఆయన ఉన్నట్టుగా మనమును ప్రత్యేకమైన వారిగా ఉండటానికి ప్రభు ఆత్మ మనకి సహాయం చేయునుగాక. హల్లెలూయా. కనుక ఈ లోకములో మనం జీవించినప్పటికీ ఆత్మచేత నడిపించబడుతున్న వాడు ఎలా ఉంటాడంటే యేసుతో అంటు కట్టబడి ఉంటాడు కనుక
ఆత్మచేత నడిపించబడుతున్నటువంటి వాడు లోకమును గాని లోకములో ఉన్న వాటిని గాని ప్రేమించడు. ఆత్మచేత నడిపించబడుతున్నవాడు లోకమును గాని లోకములో ఉన్న వాటిని గాని ఆశించడు. మరి ఎలా బ్రతుకుతాడండి అంటే లోకమునకు వేరుగా బ్రతుకుతాడు. వాని పద్ధతులు వేరుగా ఉంటాయి, వాని స్వభావం వేరుగా ఉంటది, వాని ప్రవర్తన వేరుగా ఉంటది, వాని చేసే క్రియలు వేరుగా ఉంటాయి. చూసేటప్పుడు ప్రత్యేకమైన వ్యక్తిగా కనబడతాడు. కనుక లోకంలో జీవించుచున్నటువంటి మనము ఈ లోకం మంది కాదన్నట్టుగానే మనం బ్రతకాల. చూడండి, దేవుని యొక్క వాక్యం చూస్తే పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 11వ వాక్యాన్ని చదువుతాం ఒకసారి. ప్రియులారా, మీరు పరదేశులను యాత్రికులనై ఉన్నారు గనుక ఆత్మకు విరోధముగా పోరాడుతున్న శరీరాశలను విసర్జించి అన్యజనులు మిమ్మల్ని ఏ విషయంలో దుర్మార్గులని దూషింతురో ఆ విషయములలో మీరు వారు మీ సత్క్రియలను చూచి వాటిని బట్టి దర్శన దినమున దేవుణ్ణి మహిమపరచునట్లు వారి మధ్యను మంచి ప్రవర్తన గలవారై ఉండవలెనని మిమ్మల్ని బ్రతిమాలు కొనుచున్నాను. హల్లెలూయా. ఇక్కడ భక్తుడు చెప్తూ రాస్తున్నటువంటి మాట ఏంటంటే, ప్రియులారా, దేని గురించి ఎక్కువగా అతిశయించొద్దు. ఈ లోకమును గూర్చి కానీ లోకములు ఉన్న వాటిని గూర్చి కానీ వాటిని సంపాదించుకొనుటకు ప్రయాస పడొద్దు. ఎందుకంటే ఈ లోకం మనది కాదు. ఈ లోకంలో నువ్వు కలకాలం ఉండిపోవు. ఈ లోకంలో జీవించుచున్నటువంటి మన జీవితం ఏంటంటే మనము పరదేశులమును యాత్రికులమునై ఉన్నాము అంటా ఉన్నాడు. పరదేశి అంటే ఎవరు? ఇంటి దగ్గర ఉన్నాడని పరదేశి, ఆ పరదేశి కాదు. పరదేశి అంటే అర్థం ఏంటి? వేరే చోట నుండి ఇంకో చోటకి ప్రయాణం చేసి వెళ్ళి అక్కడ గుడారం వేసుకొని అక్కడ జీవించుచున్నటువంటి ఒక వ్యక్తిని పరదేశి అంటాడు. కాకినాడ నుండి విజయనగరం వచ్చి ఇక్కడ ఉన్నాడు అనుకోండి, ఆయన ఏమంటాం అంటే వేరే ఊరు నుండి మన ఊరు వచ్చాడు, మన ఊర్లో నివసిస్తున్నాడు, మన ఊర్లో సెటిల్ అయ్యాడు. ఆ వ్యక్తి ఎవరు? మనకి పరదేశి, ఇతర దేశానికి చెందినటువంటి వాడు, పరస్థుడు. ఆయన వచ్చాడు, కొంతకాలం వ్యాపారమే చేశాడో, కొంతకాలం ఉద్యోగమే చేశాడో, కొంతకాలం చదువుకొని వెళ్ళాడో, మొత్తం మీద చివరికి మరలా ఎక్కడికి వెళ్తాడు? తన గమ్యస్థానానికి వెళ్తాడు. ఎక్కడి నుండి అయితే తిరిగి వచ్చాడో అక్కడికి మరలా తిరిగి వెళ్తాడు పరదేశి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. రెండోది అంటా ఉన్నాడు యాత్రికులము. యాత్రికులము, యాత్ర చేయువారు. 2 రోజులు తిరగలరు మహా అయితే. ఆడి దగ్గర డబ్బులు పట్టుకుని వెళ్ళిన డబ్బులు ఖర్చు అయినంత వరకు తిరగలడు. ఒక వరకు వెళ్ళాం అనుకోండి, ఒక 10,000 పట్టుకుని వెళ్తే 10,000కి తగినట్టుగా తిరిగి ఇంక డబ్బులు అయిపోతానని టైంలో ఇంక చాలు, ఛార్జీలు డబ్బులు ఉన్నాయి, మరలా ఇంటికి వెళ్ళిపోవాలి, ఇక్కడ ఎవడో మనకు దిక్కులేదు అని చెప్పి మరలా వెంటనే తిరిగి ప్రయాణం అవుతాడు. అక్కడ సెటిల్ అయిపోడు. తన యాత్రను ముగించుకొని యాత్రకు తీసుకొని వెళ్ళినటువంటి డబ్బులన్నీ అయిపోయి చివరి గడియ వచ్చేటప్పటికి మరలా తన సొంత ఇంటికి వెళ్ళిపోవాలని జ్ఞానం కలిగి మరలా వెంటనే తిరిగి వెళ్ళిపోతాడు. అలాగే ఈ లోకంలోనికి వచ్చినటువంటి మనము, ఈ లోకంలో జీవించుతున్నటువంటి మనము, ఈ లోకంలో జీవించిన కాలము కొద్ది కాలమేనని మనం గుర్తెరగాలి, తెలుసుకోవాలి. నీ జీవిత కాలం అంతటిని కూడా గమనిస్తే లోకంలో జీవించిన దినాలు ఎక్కువగాను, దేవునితో గడిపిన దినాలు తక్కువగాను ఉండకూడదు. ఎందుకు అంటే ఈ లోకమంతా కూడా గతించిపోతుంది, లోకము గతించిపోవును అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. లోకం గతించిపోతుంది, లోకంలో ఉన్నవన్నీ గతించిపోతాయి. కానీ దేవుని చొప్పున, దేవుని మాట చొప్పున, దేవుని చిత్తము చొప్పున జరిగించువాడే నిరంతరం నిలిచి ఉంటాడు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియులారా, మనము పరదేశులమును యాత్రికులమునై ఉన్నాము. ఈ యాత్ర ముగించిన తరువాత మన సొంత ఇంటికి వెళ్ళబోతా ఉన్నాం. అర్థమైంది మీకు? మన సొంత ఇల్లు ఉంది ఒక దగ్గర. ఎక్కడుంది? మా ఊర్లో కట్టుకున్నామండి, చిన్న సొంత ఇల్లు ఉందండి. ఇక్కడ ప్రారంభం పోతే మళ్ళీ అక్కడ సొంత ఇంటికి తీసుకెళ్ళాం. మనం ఏం చేస్తాం? కనుక మనకి భూమి మీద ఏది కూడా స్థిరమైనదంటూ ఏది లేదు.
అది కట్టుకున్న భార్య అయినా భర్త అయినా, కడుపున పుట్టిన పిల్లలైనా, కష్టార్జితంగా సంపాదించుకున్న ధనమైనా, మరి ఏదైనా కావచ్చు, అవన్నీ కూడా నీ యాత్ర ముగింపు అయిపోయిన వెంటనే నరులారా ఇక్కడికి తిరిగి రండి అని దేవుడు పిలవగానే ఏం చేయాలి? వాటన్నిటిని వదిలేసి అక్కడికి వెళ్ళిపోవాలి. అందుకని భక్తులు అన్నాడు కదా, ధనమును మీరు భూమి మీద కూర్చుకొనవద్దు. మత్తయి సువార్తలో మనం చదువుకుంటాం కదా, భూమి మీద ధనమును మరి ఎక్కడ కూర్చుకోవాలి? అది ఎందుకు? ఇక్కడ ఎంత కూర్చుకున్నా, దాని కొరకు ఎంత ప్రయాసపడినా ఏమవుతుంది? అంతా కూడా ఇక్కడ వదిలేసి పరులకు వదిలేసి వెళ్ళిపోవాలా. అదే నువ్వు రక్షింపబడినటువంటి నీ రక్షణ గూర్చిన విలువను నువ్వు తెలుసుకొని ప్రార్థనలతోనూ, ఉపవాసముతోనూ, జాగరణలతోనూ, వైరాగ్య జీవితముతోనూ, ఆత్మ సంబంధమైనటువంటి రీతిలో నడిపించబడుతూ యేసులా మార్చబడటానికి ప్రయాసపడి దేవుని కొరకు మంచి కార్యాలు జరిగిస్తూ సువార్త ప్రకటించి అనేకులు సంపాదించి నీకు ఇవ్వబడినటువంటి యాత్రకాలం ముగించుకొని నువ్వు పరలోకానికి వెళ్తే పరలోకములో నీవు గొప్ప ధనవంతుడిగా ఉంటావు. ఇది లయమైపోతుంది. లోకమును దాని ఆశలను గతించిపోవును అన్నాడు కానీ పరలోకములో ఉన్నవన్నీ గతించిపోవును అన్నది ఎక్కడ కూడా బైబిల్లో లేదు. ఇది అస్థిరమైనటువంటిదే, స్థిరమైనటువంటిది పరలోకం. చూడండి, ఒక మాట చదువుదాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 19-20 వచనాలు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు గారు ఫిలిప్పీలకు రాసిన పత్రికలో 3వ అధ్యాయం 19-20 వచనాలు చదువుదాం. నాశనమే వారి అంతము, వారి కడుపే వారి దేవుడు, వారికి సిగ్గుపడవలసిన విషయాలు యందు వారు ఏం చేస్తున్నారంట? అతిశయపడుతున్నారు. భూ సంబంధమైన వాటి అందే వారు మనసు పెట్టుతున్నారు. మన పౌరస్థితి పరలోకమందున్నది. అక్కడ నుండి ప్రభువైన యేసుక్రీస్తు రక్షణ నిమిత్తము, రక్షకుని నిమిత్తము కనిపెట్టుకొని ఉన్నాము. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడ దేవుని యొక్క వాక్యం చెప్తుంది, ఈ లోకాన్ని ప్రేమించిన వారు కడుపు కొరకే బ్రతుకుతున్నారంట. వాడికి దేవుడు ఎవరు? వారి కడుపే వారి దేవుడు. ఎప్పుడు చూడు, ఏమ్మా ఈరోజు ప్రార్థన రాలేదు, అయ్యా పనికి వెళ్ళానయ్యా. మంచిదే, పని చేసుకోవద్దని ఎవరు చెప్పలేదు. పని చేసుకోవాలా, కష్టపడాలి, పని చేయాలి. దేవుని సన్నిధిని కోల్పోకూడదు. దేవుని సన్నిధిని గొప్ప భాగ్యముగా ఎంచుకోవాలి. అపోస్తలుల దినాల్లో మనం చూస్తే వాక్యం మనకు ఆధారం కదా. వారు ప్రతి దినమును మానక ఇంటెంట కూడుకొనుచు, దేవాలయంలో కూడుకొనుచు ఇంటెంట రొట్టి విరిచెను అని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. ప్రతి దినము మానక దేవాలయంలో కూడుకుంటున్నారు, ఇంటెంట రొట్టి విరిచుచున్నారంట. మరి వారికి లేవా పనులు? పని పాట లేని వాళ్ళండి ఆ దినాల్లో ఉన్న వాళ్ళు అంటారా? మరి వారు ఎలాగా? మరి పోషణ ఎలాగా వారికి? మరి పోషణ ఎలాగా? వారి కడుపు ఎలా నిండుతుంది? వారి కుటుంబాలు ఎలా దీవించబడ్డాయి? ఇవన్నీ మనం ఆలోచన చేస్తే వారి పనులు పాటుకు వెళ్ళారు, పనులు పాటు చేసుకున్నారు, దేవునికి ఇవ్వవలసిన సమయాన్ని దేవునికి ఇచ్చారు, దేవునితో గడిపారు. కనుక ఈనాడు నేటి సమాజానికి, నేటి క్రైస్తవులకు వారు ఒక ఆదర్శంగా, ఒక మాదిరిగా నిలిచారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. వారి కడుపే వారి దేవుడు. మన కడుపే మనకి దేవుడిగా ఉండకూడదు, యేసే మనకి దేవుడిగా ఉండాలి. మన కొరకు మనం బ్రతకూడదు, ఈ లోకం కొరకు బ్రతకూడదు. మన కడుపును పోషించుకోవడం కొరకు చాలా మంది ఈరోజు అవదండి, ఖాళీ లేదండి. కొంతమంది ఆదివారం కూడా వదిలే, మా అయితే నీ జీతం ఎంత ఉంటుంది? ఒక వారంలో ఒక రోజు నీ జీతం ఎంత ఉంటుంది? 1000 రూపాయలు ఉంటుందా? 2000 ఉంటుందా? 2000 దేవుని కొరకు త్యాగం చేసి దేవుని సన్నిధికి రాలేవా? దాన్ని విడిచిపెట్టుకోలేని అంత గొప్పదా నీ దేవుని కంటే గొప్పదా? లోకము దాని ఆశలు గతించిపోతాయి. దాని కొరకు ప్రయాసపడేవారిగా ఉండకూడదు. డబ్బు ధనము శాశ్వతమైనటువంటిది కాదు. అసలు ఈ లోకమే శాశ్వతమైనది కాదంటే ఇవన్నీ మనకి ఇంకెక్కడ ఉంటాయండి? కనుక ప్రభునందు ప్రియులరా, మనం ఏం చేయాలి? మన పౌరస్థితి పరలోకమందు ఉన్నదని మనం గ్రహించాలి. ఈ సంబంధమైనటువంటిది. అందుకని అన్నా ఇక్కడ, వారి కడుపే వారి దేవుడు,
తాము సిగ్గుపడవలసిన సంగతుల యందు అతిశయపడుతున్నారు. భూ సంబంధమైన వాటి యందే మనస్సు నుంచుచున్నారు. లోకమును దానిని ప్రేమించొద్దు, దానికి వ్యతిరేకంగా ఉండండి, లోకానికి వేరుగా ఉండండి, లోకం మంది కాదన్నట్టుగా బ్రతకండి అని వాక్యం చెప్తే లోకంతోనే జీవిస్తారు, లోకంలోనే ఉంటుంటారు. వారి ప్రార్థనలు అవసరం లేదు, ఉపవాస కూడికలు అవసరం లేదు, కృతజ్ఞత కూడికలు అవసరం లేదు, సోదరులతో సహవాసం అవసరం లేదు, ఏది అవసరం లేదు. వారి కొరకే వారు బ్రతుకుతున్నారు. వారి జీవితం ఏంటంటే, అందుకని దేవుడు అన్నాడు, మీ వెంట మీ క్రియలు వస్తాయి అన్నాడు. కనుక మనం జాగ్రత్తగా చూసుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగునుగా. చూడండి, ఏప్రిల్ రాసిన పత్రిక 13వ అధ్యాయము 14వ వాక్యం. మన పౌరస్థితి పరలోకమందున్నది, నిలవరమైన పట్టణము మనకిక్కడ లేదు గాని ఉండబోవుచున్న దాని కొరకు ఎదురు చూచుచున్నాము. కాబట్టి దేవునికి స్తోత్రం కలుగును గాక. అర్థమైంది మాట? నిలవరమైన పట్టణం మనకెక్కడ ఏది లేదు. ఈ పట్టణం నిలిచి ఉంటుందండి, ఈ బిల్డింగ్ కలకాలం నిలిచి ఉంటుందండి అని ఎవరు కూడా చెప్పలేరు, గ్యారంటీ ఇవ్వలేరు. గతించిపోతాయి, అన్ని గతించిపోతాయి. యోహాను సువార్తల్లోని ప్రభువే చెప్పాడు శిష్యులకి, ప్రభుని రాకడికి సూచనలు ఏంటంటే అవన్నీ చెప్పుకుంటూ వచ్చాడు. ఏది కూడా భూమి మీద నిలిచి ఉండదు, అవన్నీ కూడా లయమైపోతాయని దేవుడు చెప్పాడు. ఈ మహా కట్టడాలు ఈ రోజు నువ్వు చూస్తున్నావు కదా, ఇవన్నీ ఒకానొక దినమందు లయమైపోతాయని దేవుడు చెప్పాడు. సూర్య చంద్రులు ఆకాశ నక్షత్రములు అన్నీ కూడా లయమైపోతాయని చెప్పాడు. మన కొరకు దేవుడు క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని చేయబోతా ఉన్నాడని చెప్పాడు. దేవునికి స్తోత్రం. కనుక గతించిపోయే వాటి కొరకు, లయమైపోయే వాటి కొరకు, మనకి ఉపయోగం లేని వాటి కొరకు మనం ప్రయాసపడొద్దు. మన పౌరస్థితి ఎక్కడుంది అన్ని మనం గ్రహించాలి, తెలుసుకోవాలి. ఇది కాదు నా పౌరస్థితి, నా పౌరస్థితి పరలోకమందున్నది అని గ్రహించాలి. నా నిలవరమైన పట్టణం భూమి మీద లేదు, పరలోకములో నా కొరకు నిలవరమైన పట్టణం ఉంది. యెరూషలేము పట్టణాన్ని దేవుడు కట్టిస్తున్నాడు. ఈ ప్రకటన గ్రంథంలో దేవుని యొక్క వాక్యం చెప్తుంది కదా, ఇదిగో నేను చూడగా నూతన యెరూషలేము పట్టణము. చదువుతారా మాటను ఒకసారి? ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 1వ వచనం నుండి. క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని నేను చూచితిని, మొదటి ఆకాశమును మొదటి భూమియు గతించిపోయాయి, ఏది కూడా ఇక్కడ లేదు. మరియు నేను నూతనమైన యెరూషలేము అను మహాపరిశుద్ధమైన తన భర్త కొరకు అలంకరింపబడుతున్నటువంటి పట్టణమును నేను చూస్తున్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. పట్టణం మన కొరకు కట్టబడతా ఉంది. నిలవరమైన పట్టణం మనకి ఎక్కడ లేదు, పరలోకమందు దేవుడు నిర్మించాడు. యెరూషలేము పట్టణము, దేవునికి స్తోత్రం. బంగారు వీధులు కలిగిన పట్టణం అది, మహిమతో నింపబడిన పట్టణం అది, సూర్య చంద్ర నక్షత్రములు అక్కరలేని పట్టణం అది, అన్యాయము లేని పట్టణం అది, పరిశుద్ధుడైనటువంటి దేవుడు నివసించే పట్టణం అది. చప్పట్లు కొడుతూ దేవునికి స్తోత్రం చేయలేద్దాం. హల్లెలూయా. నూతన యెరూషలేము పట్టణము పెండ్లికై అలంకరింపబడుచున్నది. నూతన యెరూషలేము దేవుని దాసులు ఆయనను సేవించుచు ముఖ దర్శనము చేయుచునుందురు, ముఖ దర్శనము చేయుచునుందురు. ఆనందం ఆనందమే, నూతన యెరూషలేము
యెరూషలేము పట్టణము పెండ్లికై హల్లెలూయా. ఈ మాటలు జాగ్రత్తగా మనస్కరించండి. మనం ఈ లోకానికి సంబంధించినటువంటి వారము కాము. మన పౌరస్థితి ఎక్కడుంది? హుషారుగా చెప్పాలి. మన పౌరస్థితి ఎక్కడుంది? మన నిరవరమైన పట్టణం ఎక్కడుంది? కనుక మనం దేనిని ప్రేమించకూడదు? లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను మనము ప్రేమించకూడదు. ఈ లోకమును దాని ఆశలను ఏమైపోతాయి? గతించిపోతాయి. అందుకనే అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు మన పితరుల జీవితాన్ని మనం గమనిస్తే ఈ లోకములు వారు బహుధనవంతులుగా ఉన్నప్పటికీ వారు ఎలా జీవించారో తెలుసా? చూడండి ఒకసారి హెబ్రీయులకు రాసిన పత్రిక మాట చదివి మనం ముగిద్దాం. 11వ అధ్యాయం 8వ వాక్యాన్ని చదువుదాం. బయలు వెళ్ళను, ఎక్కడికి వెళ్ళాలనో ఎరుగకనే బయలు వెళ్ళను. విశ్వాసమును బట్టి అతడును అతనితో ఉన్న వాగ్దానమును సమాన వారసులైన ఇస్సాకు, యాకోబు అనువారును గుడారములలో నివసించుచు అన్యుల దేశములో ఉన్నట్టుగా వాగ్దాత దేశములో పరవాసులై ఉన్నారు. హల్లెలూయా. ఎందుకు పరవాసులుగా ఉన్నారంట? గుడారాల్లో ఎందుకు జీవించారు? అబ్రహాము జీవితం ఏంటి మనకు తెలుసు, యాకోబు జీవితం ఏంటో మనకు తెలుసు, ఇస్సాకు జీవితం ఏంటో మనకు తెలుసు. యాకోబు అంట భూమి భరించలేనంత ఆస్తిని కలిగి ఉన్నాడంట. అబ్రహాముకి తన కుమారుడిగా పిలువబడుతున్నటువంటి లేదా అన్న కుమారుడైనటువంటి లోతు కూడా వారిద్దరు కలిసి నివసించలేనంత ఆస్తి కలిగి ఉన్నవాడే. ఈ భూమి మనకి నిలవరమైన పట్టణం మనకి భూమి మీద లేదు. ఈ లోకంలో ఏది మనకి శాశ్వతమైనటువంటిది కాదు. నిలవరమైన పట్టణము మనకు ఒకటి ఉంది, అది పరలోకములో మన కొరకు ఉందని. ఎప్పుడు ఎవరు గ్రహించారు? కొన్ని వేల సంవత్సరముల క్రితమే అబ్రహాము విశ్వాసముతో చూచాడు. అర్థమవుతుందా? ఇప్పుడు కొత్తగా వచ్చింది కాదు, ఇది కొత్త దేవుడు కాదు. కొన్ని వేల సంవత్సరముల క్రితమే భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉన్నప్పుడే ఉన్న దేవుడు యేసు. ప్రభువుకి స్తోత్రం కలుగును గాక. అందుకని అబ్రహాం ఏం చేశాడు? దేవుడు పిలిచినప్పుడు వెళ్ళాడు. విశ్వాసముతో భూ సంబంధమైన వాటిని ఎంత ఇచ్చినా, ఓ మంచి బిల్డింగ్ కట్టుకోవాలి, కారు కొనుక్కోవాలి, లేకపోతే ఇంకేదో చేయాలి. ఆయన దగ్గర పనివారు ఉన్నారంట, ఆస్తులు ఉన్నాయి, గొర్రెలు ఉన్నాయి, గొడ్లు ఉన్నాయి, ఎడ్లు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. కానీ దేని మీద మనసు పెట్టలేదు. ఎందుకు పెట్టలేదంటే అక్కడ ఒక మాట ఉంటుంది చూడండి, ఒక మాట చూద్దాం. 13వ వాక్యం. వీరందరూ కూడా ఎందుకు మనస్కరించలేదంటే ఆ వాగ్దానముల ఫలం అనుభవింపకపోయినను దూరము నుండి చూచి వందనము చేసి తాము భూమి మీద పరదేశులమును యాత్రికులమై ఉన్నామని ఒప్పుకొని విశ్వాసము గలవారే మృతి పొందారు. హల్లెలూయా. విశ్వాసం, వారికి ఉన్న విశ్వాసం ఏంటి? ఈ భూమి మీద మనకి దేవుడు ఎంత ఇచ్చినా ఇవన్నీ మనం వదిలేయాలి. కనుక ఇవన్నీ భూమి మీద మనకేంటి? స్థిరమైనటువంటివి కాదు. భూమి మీద మనం జీవించిన జీవితం ఏంటంటే పరదేశులమును యాత్రికులమై ఉన్నాము. ఈ యాత్ర ముగించబడుతుంది, మరలా మన సొంత ఇంటికి మనం వెళ్ళాలి, మన పట్టణానికి వెళ్ళాలి. విజయవాడ వెళ్ళాం అనుకోండి, అక్కడ ఎవరైనా అడుగుతారు ఎక్కడ నుండి వచ్చారమ్మా అంటే ఏం చెప్తారు? విజయనగరం పట్టణం నుండి వచ్చామండి. మనకు ఒక పట్టణం ఉంది భూమి మీద. ఇదంతా లయమైపోతుంది ఒకనొక దినం ముందు. లయము కానటువంటిది దేవుడు మన కొరకు ఒకటి సిద్ధపరిచాడు, అదే యెరూషలేము పట్టణము. దేవునికి స్తోత్రం కలుగును గాక. సియోనును మన కొరకు ఏర్పాటు చేస్తున్నాడు దేవుడు. బంగారు పురవీధులు, బంగారు వీధుల్లో మనం నడుచుకుంటూ వెళ్తా ఉంటుంటాం. ఇక్కడ ఉన్నట్టుగా పేడతోని బురదతోని ఇక్కడ ఉండదు, అక్కడ అంటదు. ఇంకా బంగారమే. చిన్న చిన్న బంగారం పెట్టుకుంటాం, కొనడానికి ఓ కింద మీద పడిపోతాం. మరి అక్కడ బంగారమే రోడ్లు తవ్వేస్తాం కదా వెళ్ళి, తవ్వేసి మొత్తం అలంకరించేసుకుందాం అని అనుకుంటే అక్కడ అవేం ఉండదు. ఇంకా దేవుని దాసుని మనం పాడుకున్నట్టుగా ఆయన ముఖమును చూచి ఆయనని సేవిస్తారంట. అంతే, అంతకంటే ఇంకోటి లేదు. ఇక్కడ క్లియర్గా చెప్పాడు. ఇక్కడ
అబ్రహాము, ఇస్సాకు, యాకోబు మన పితరులు వారు ఎలా జీవించారంటే లోకములో జీవించినప్పటికీ ఈ లోకం మాది కాదన్నట్టుగా జీవించారంట. అందుకని ఒక మాట అంటాడు అక్కడ కూడా చూడండి, ఇందులో మనం చదివిన మాటే 9వ వాక్యం చదివాం కదా, 10వ వచనం చదవండి. యాలయనగా దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడనై ఉన్నాడో పునాదులు గల పట్టణము కొరకు అబ్రహాము ఎదురు చూచుచుండెను. హల్లెలూయా. 15వ వచనం కూడా, వారు ఏ దేశము నుండి వచ్చిరో వీలు కలిగి ఉండును. అయితే వారు మరి శ్రేష్టమైన దేశమును అనగా పరలోక సంబంధమైన దేశమును కోరుచున్నారు. అందుచేత తాను వారి దేవుడిని అనిపించుకుంటకు దేవుడు వారిని గురించి సిగ్గుపడడు. యాలయనగా ఆయన వారి కొరకు ఒక పట్టణమును సిద్ధపరిచి ఉన్నాడు. చప్పట్లు కొడుతూ స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. ఎవరైతే లోకములో జీవించినప్పటికీ తమ్మును తాము ప్రత్యేకపరుచుకొని ఈ లోకం మాది కాదు అన్నట్టుగా జీవిస్తారో, విశ్వాసమును బట్టి దేవుడు మా కొరకు పరలోకములో ఒక స్థిరమైనటువంటి పట్టణమును కట్టాడు. ఆ పట్టణంలోనికి నేను వెళ్తాను కనుక ఈ లోకంలో నాకు ఎంత ఉంటే ఏంటి, ఉన్నా ఏంటి, లేకపోతే నాకేంటి, పరలోకంలో నేను ధనాన్ని సమకూర్చుకోవాలి. పరలోకంలో ఉన్నటువంటి నిలవరమైన పట్టణము, పరలోకంలోనే నా పౌరస్థితి అని ఎవరైతే విశ్వాసముతో దేవుణ్ణి గణపరుస్తారో వారిని గుర్చంట నేను వారి దేవుడను అని చెప్పుకోవడానికి దేవుడు సిగ్గుపడడంట. హల్లెలూయా. అటువంటి వారి దేవుని నేను అని దేవుడు చెప్పుకోవడానికి సిగ్గుపడడు. ఎంత గొప్ప మాట అండి అది. ఎందుకో తెలుసా? వారి కొరకు ఆయన ఒక పట్టణమును సిద్ధపరిచి ఉన్నాడు. మన కొరకు ఏం సిద్ధపరచబడింది? పట్టణము సిద్ధపరచబడింది. కనుక ఈ లోకంలో ఏది ఉందనో ఏది లేదనో కలవరపడద్దు, దిగులు పడద్దు. గుడారాల్లో జీవించారు, ఓ మంచి ఇల్లు లేదనో దిగులు పడద్దు. అవసరాన్ని బట్టి దేవుడు నీకు ఇస్తాడు. మన పితరులను గమనించు, అబ్రహామే కోట్లు కలిగి ఉన్నాడు, గుడారాల్లో ఉన్నాడు. నీకేంటి, నాకేంటి? దేవుని చిత్తమైతే ఇస్తాడు. దాని గురించి మనసు పెట్టొద్దు, దిగులు పడిపోవద్దు, మనోవేదన పడిపోవద్దు. నిలవరమైన పట్టణం నాకు పరలోకంలో ఉందని ఆనందించు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ నీరు కారిపోతుంది కదా, వర్షం పడేటప్పుడు నీరు కారిపోతుంది. అయ్యా ఏదో పెద్ద వర్షం వస్తే చాలా భయంకరంగా అయిపోతుంది. కలవరపడొద్దు, ప్రార్థన చేసుకో. అవసరాన్ని బట్టి దేవుడు నీకు ఇస్తాడు. కానీ నువ్వు దేని కొరకు ఎదురు చూడాలంట? ఏ విశ్వాసంతో ఉండాలంట? ఇది నాకు శాశ్వతమైంది, ఈ లోకంలో ఉన్నటువంటివి ఏ పట్టణము కూడా నిలవరమైన పట్టణము దేవుడు నా కొరకు పరలోకంలో సిద్ధపరిచాడు. అది నిరంతరం నిలిచి ఉండే పట్టణము. అక్కడ ఈ నిరంతరము నేను నా ప్రభుని సేవిస్తాను, బంగారు వీధుల్లో నడుస్తాను. అదే నీ కాన్సెప్ట్ అయి ఉండాలి, అదే నీ ఆలోచన అయి ఉండాలి, అదే విశ్వాసంతో బ్రతకాలి. అటువంటి వారి కొరకు దేవుడు ఒక పట్టణాన్ని సిద్ధపరిచాడు. ఆ పట్టణంలో ప్రవేశించటానికి మనం ఏం చేయాలి? లోకంలో ఉన్నప్పటికీ లోక ఆశలను అనుసరించి నడిచేవారిగా కాకుండా, లోకం మర్యాదను అనుసరించి నడిచేవారిగా కాకుండా, లోకములో ఉన్నప్పటికీ ఈ లోకం నాది కాదన్నట్టుగా, లోకంలో ఉన్నప్పటికీ ఈ లోకంలో ఉన్నవి ఏది కూడా ఆ లోక యొక్క ప్రభావం మీద ప్రభావితం చేయకుండా నిన్ను నువ్వు ప్రత్యేకపరుచుకొని నీకు కలగబోయే నిలవరమైన పట్టణము కొరకు ఎదురు చూచే కృపను దేవుడు మనకు దయచేయునుగాక. ఆయన వలె మారటానికి ప్రత్యేకమైన జీవితాన్ని దేవుడు మనకు దయచేయునుగాక. ప్రార్థన చేద్దాం మోకరించి.